నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ సమత సెకండ్ పార్ట్. రాసిన వారు డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు. అరుంధతి త్రుళ్ళు పడింది. వెంకటరత్నం చేతిలో ముద్ద పల్లెల్లో పడిపోయింది. చివ్వున తలెత్తి భార్య ముఖంలోకి చూశాడు. ముఖ్యంగా ఆ రాఘవుడంటే పడితొస్తుందంట. ఇందాక వాడి ఇంటికొచ్చాడు. దాంతో ఒకటే గుసగుసలు. పెద్దదాన్ని ఉన్నాననే భయం కూడా లేదు వాళ్లకు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి పెరిగి ఉన్నారు. ఇది ఏ అప్రతిష్ట పనో చేస్తే ఇక నా పిల్లలకి పెళ్ళి అయినట్టే. వెంకటరత్నం అన్నం పల్లెల్లో చేయి కడిగేసుకుని లేచాడు. రాజశ్రీ తెల్లపోయి చూస్తుంది. తండ్రిని అంత రౌద్రమూర్తిగా ఏనాడూ చూడని అరుంధతి ఉడికిపోయింది. సవతి తల్లి చెప్పిందంతా అబద్ధం అని చెప్పాలనుకుంది. రఘు కేవలం తనకు నోట్స్ ఇవ్వడానికి వచ్చాడని, అతనితో తను గుసగుసలాడలేదని చెప్పాలనుకుంది. ఆ అవకాశం కూడా దొరకలేదు. తండ్రి అరుంధతిని సంజాయిషి అడగలేదు. జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద దబీ దబీమని బాధసాగాడు. అరుంధతి ఒళ్ళప్పగించి ఊరుకుంది. కిక్కురమనలేదు. ఏమిటి మరీ అంత పిచ్చకోపం? చంపేస్తారా ఏమిటి? అయినా పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లను కొట్టడమేమిటి? మందలించింది భార్య వెంకటరత్నాన్ని. నిజమే, తను చేస్తుందేమిటి? ఆడపిల్ల మీద చేయి చేసుకున్నానా? ఛా, తనకు పసుపు భేదమేమిటి? వెంకటరత్నం కోపం నీరు కారిపోయింది. గబగబా బయటికి వెళ్ళిపోయి రాత్రి బాగా పొద్దుపోయాక కానీ తిరిగి రాలేదు. ఆ తెల్లవారి నుంచి అరుంధతికి వాకిలి బయట కాలు పెట్టకూడదని ఆంక్ష విధించబడింది. అరుంధతి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. పరీక్షలు ఇంకా 2 పేపర్లు రాయాలి. అవైనా రాయనేమోమని అడగాలనుకుంది. కానీ అడగలేదు. ఆమెకు ఆ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. అందరి మీద కసిగానే ఉంది. తన ముఖాన్ని పదే పదే అద్దంలో చూసుకుంది. తనకు అంత అందం ఉండడం తన అపరాధమా? అందం తనకు శాపంగా పరిణమించిందా? తెలియని ఆలోచనలతో గంటల కొద్దీ కూర్చుండిపోయేది. పెద్దదానికి త్వరగా పెళ్లి చెయ్యకపోతే మన పరువు దక్కదు అంది భార్య అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన భర్తకు మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ. ఒకరోజు వెంకటరత్నం తన అలిసిపోయిన కళ్ళను బలవంతంగా పైకెత్తుతూ భార్య ముఖంలోకి చూశాడు. పక్క వాళ్ల సుధాకర్, ఎదురింటి రామం, వాడి తమ్ముడు గోపాలం పోతుల వల్లే పోటీలు పడుతూ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారండి. వెంకటరత్నం మాట్లాడలేదు. గటగటా గ్లాసుడు మంచినీళ్లు తాగి భార్య చేతికి ఖాళీ గ్లాసు అందించాడు. దీని కళ్ళు ఎప్పుడు వీధిలోకే ఉంటాయి. తలుపు చాటు నుంచో కిటికీ సందులోంచో ఎప్పుడు బయటకు చూస్తూ ఆ కోటి వెధవల్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఆడదానివి, తల్లి తర్వాత తల్లిలాంటి దానివి, నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నాకు చెప్తే నేనేం చేస్తాను? కస్సుమని లేచాడే వెంకటరత్నం. నేను చెప్తే వినేలాగా ఉందా? అది మాటకు మాట ఎదురు అంటున్నది స్వాతికంగానే అంది రాజేశ్వరి. ఎదురు చెప్తే తాట వలిచేయి అన్నాడు వెంకటరత్నం అంతకంటే ఏమనాలో అర్థం కాక. తాట వలుస్తున్నా అది శరీరం అప్పగించే నిల్చుంటుంది. దెబ్బల భయం దానికి ఏనాడూ లేదు. అయితే నన్నేం చేయమంటావు? విసుగ్గా అన్నాడు భర్త. ఎవరినైనా చూసి ముడేస్తే మన బాధ్యత తీరిపోతుంది. తమ్ముడి కట్నం ఇవ్వలేని వాడిని సంబంధాలు ఎక్కడి నుంచి తేనో అలాగని చూస్తూ ఊరుకుంటూ కూర్చుంటారా? దాని అందం చూసి ఎవరైనా కళ్ళ కద్దుకుని చేసుకుంటారు అంది రాజేశ్వరి. చూస్తాను. ఆనాటి నుంచి కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి విషయం చెబుతూనే ఉన్నాడు. ఒకసారి బజార్లో తన మొదటి భార్య బంధువు వెంకట సుబ్బయ్య కనిపిస్తే చెప్పాడు. ఇంటికి తీసుకువచ్చి పిల్లను కూడా చూపించాడు. శాంతమ్మ వచ్చి పిల్లను చూసి మెచ్చుకున్నప్పుడు, దమ్మిడి కట్నం లేకుండా పిల్లను చేసుకుంటా అన్నప్పుడు ముందు వెంకటరత్నం దంపతులు నమ్మలేదు. నమ్మిన తర్వాత కొంచెం బెట్టు చూపించి కన్యాశుల్కం కింద కొంత పుచ్చుకున్నారు. వాళ్ళ దరిద్రాన్ని కళ్ళారా చూసిన శాంతమ్మ ఈ విధంగా ఓ బీద కుటుంబానికి సాయపడవచ్చును అనుకుని వెంటనే ఒప్పుకుంది. 2000 రూపాయలు రహస్యంగా వెంకటరత్నానికి ఇచ్చింది శాంతమ్మ. ఆ విషయం సీతాపతికి కానీ అరుంధతికి కానీ తెలియదు. సీతాపతి అరుంధతిని చూసి తన్మయత్వాన్నే పొందాడు. అరుంధతికి మాత్రం ఆ కట్టుకున్న పంచెలు, కాళ్లకు మందపాటి కిర్రు చెప్పులు, ఆ పల్లెటూరు తరహా ఏదీ నచ్చలేదు. వాళ్ళలా వెళ్ళగానే తండ్రితో అంది అరుంధతి మొండిగా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోవు అన్నాడు అర్థం కాక వెంకటరత్నం. పల్లెటూరు బయతులా ఉన్నాడు. నేను చదువుకున్నవాడినే చేసుకుంటాను. నోరు మూసుకుని పడి ఉండు. మన బ్రతుకులకు చదువుకున్నవాడెక్కడి నుంచి వస్తారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు వెంకటరత్నం. ఆ రాత్రంతా తన కళ్ళల్లో చూసిన యువకుడితో సీతాపతిని పోల్చుకుంటూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. అరుంధతికి భర్త అంటే ఇష్టమో అయిష్టమో ఆమెకే తెలియదు. అత్తగారింట్లో జీవితం మాత్రం సుఖంగానే ఉంది. ఇంతకాలం తను గాలి వెలుతురు లేని ప్రదేశంలో ఊపిరాడక కొట్టుకుంటూ ఉన్నట్టు
ఒక్కసారిగా తనని ఎవరో ఆ నరకం నుంచి వెలికి తీసి మంచి గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలో నిల్చోబెట్టినట్టు అనుభూతిని పొందింది. పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చిన అరుంధతికి శాంతమ్మ ఆదరణ, భర్త ప్రేమ ఉక్కిరి బిక్కిరి చెయ్యసాగాయి. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన రాత్రి అరుంధతిని, సీతాపతిని బయట నుంచోబెట్టారు. ఒక పెద్ద ముత్తైదువ వచ్చి అరుంధతిని చూడు బాబు అంది. సీతాపతి అరుంధతిని చూస్తూ ఉండిపోయాడు. నీ పక్కన ఉన్న అరుంధతిని కాదయ్యా, అక్కడ ఆకాశంలో వశిష్ఠుడి పక్కన మినుక్కు మినుక్కుమంటున్న నక్షత్రాన్ని చూడు అంది. అందరూ పక్కున నవ్వారు. అరుంధతికి హృదయంలో గిలిగింతలు పెట్టినట్లయింది. సిగ్గుతో ముఖం కందిపోయింది. ప్రక్కన ఇంత అందమైన అరుంధతిని నిలబెట్టుకుని ఆకాశంలో కనిపించిన దాన్ని చూడ్డానికి అవస్థపడే వెర్రివాణ్ణి కాదు అన్నాడు సీతాపతి అరుంధతిని వైపు చూస్తూ. అరుంధతి పులకించిపోయింది. అందరూ గొళ్ళున నవ్వారు. అరుంధతి ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా భర్త ఆనాడన్న మాటలను తలుచుకుంటూ తనలో తనే నవ్వుకునేది. చిన్నతనం నుంచి పట్నంలో పెరిగిన అరుంధతికి ఆ పల్లె వాతావరణంలో ఏమీ తోచేది కాదు. చెయ్యటానికి పని లేదు, చదువుకోవడానికి పుస్తకాలుండవు, మాట్లాడడానికి మనుషులుండరు. ఆమెలో ఉరకలు తీస్తున్న శక్తి కచ్చుకోవాలి, ఏదో చెయ్యాలి అనే అశాంతి ఆమెలో పెరిగిపోసాగింది. అత్తగారు ఎప్పుడూ పనుల్లో మునిగి ఉంటారు. భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఆయన పొలం వెళ్లకుండా ఒకనాడు కూడా ఇంట్లో ఉండడు. ఇరుగు పొరుగు చిన్నపిల్లల్ని పోగు చేసి వచ్చిన కొత్తల్ల చింతపిక్కలు వామనగుంట్లు ఆడేది. చివరికి ఆ ఆటలు అంటే విసుగ్గా ఉండేది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కబుర్లు అరుంధతికి నచ్చేవి కావు. ఎంతసేపు వడియాల గురించి, అప్పడాల గురించి, ఆ రోజు వండిన కూరల గురించి చెప్పుకునేవారు. అప్పుడప్పుడు ఇరుగు పొరుగు వాళ్ల గురించి, ఊళ్ళో వాళ్ల గురించి కూడా చెప్పుకునేవారు. అరుంధతికి మరీ తోచకపోతే పరందామయ్య గారి ఇంటికి కానీ, సాంబయ్య గారి ఇంటికి కానీ వెళ్ళేది. ఆ ఇళ్లల్లో కొత్త కోడళ్ళు, కూతుళ్ళు, తన ఈడువాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు అచ్చం పల్లెటూరు పిల్లలే, పెద్దవాళ్ళలాగే మాట్లాడేవాళ్ళు. తను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు పసుపు కొట్టుకుంటాను, బియ్యం బాగు చేసుకుంటాను, అప్పడాలు ఒత్తుకుంటాను పనిలో మునిగిపోయి ఉండేవాళ్ళు. కాసేపు కూర్చుని వచ్చేసేది. వాళ్ళు తమ ఇంటికి ఎప్పుడు వచ్చినా తాను ఏ పాత పత్రికో ముందేసుకుని కనపడేది. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. శాంతమ్మకు, సీతాపతికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు. ఆ సంగతి అర్థం చేసుకోకపోలేదు అరుంధతి. ఆ రోజు మధ్యాహ్నం శాంతమ్మ బియ్యం చెరుకుకుంటూ కూర్చుంది. జీతకాడు భార్య రామి సహాయం చేస్తుంది. అరుంధతికి ఏమీ తోచక వెళ్ళి కూర్చుని బియ్యంలో రాళ్లు ఎరసాగింది. నీకెందుకమ్మా కష్టం, నేనున్నానుగా. నా ఓపిక పోయాక ఎటు నీకీ చాకరీ తప్పదు. వెళ్ళు పడుకో అంది శాంతమ్మ. అరుంధతికి చిరాకు వేసింది. లేచి వెళ్ళి మంచానికి అడ్డపడి కళ్ళు మూసుకుంది. అశాంతిగా బాధపడింది. లేచి ఇల్లంతా కలియతిరిగింది. పెరటి వాకిట్లోకి వెళ్ళి నిలబడింది. కనీసం పట్నంలో తోచకపోతే ఇలా నిల్చుంటే రకరకాల మనుషులు నాకు అనిపిస్తారు, ఇక్కడ అది ఉండదు అనుకుంటూ నిల్చుంది. అరు, ఎందుకమ్మా విధిలో నిలబడ్డావు? వాడు వచ్చే వేళ అయింది. అలా నిల్చోవడం వాడికి ఇష్టం ఉండదు అంది శాంతమ్మ. ఆయనకి ఇష్టం లేనిది తను ఏమీ చెయ్యకూడదు. తనని గడులోని విగ్రహంలో ఓ చోట పెట్టి ఆదరిస్తున్నారు. అత్తగారికి తను పని చేయడం ఇష్టం లేదు. భర్తకు తను బయట కాలు పెట్టడం ఇష్టం లేదు. తనకి ఏదో చెయ్యాలని ఉంటుంది. వాళ్ళెందుకు అనుకోరు? తనకు మనసు ఉందని, బుర్ర ఉందని, ఆలోచించగలదని ఎందుకు అనుకోరు? అరుంధతి గబగబా పరందయమ్మ గారింటికి వెళ్ళింది. మొల్ల ఇంట్లో పరందయమ్మ గారి కోడలు పిచ్చివాడి పెళ్ళం వడియాలు పెడుతుంది. సాంబయ్య మనవరాలు రఘురామయ్య కూతురు కూడా అక్కడే ఉన్నారు. 2-3 వయసు మళ్ళిన స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ వడియాలు పెడుతూ కవులు చెప్పుకుంటున్నారు. అరుంధతి తన పేరు చెవిన పడి అక్కడే ఓరగా నిల్చుని వినసాగింది. ఎప్పుడన్నా చూడు ఏవో పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. సంసారం చేసుకునే లక్షణం ఎక్కడా కనిపించదు అంది రఘురామయ్య కూతురు. ఆ అత్తగారిది మరీ విడ్డూరం. ఆ అందాల భరణ ఎక్కడ కందిపోతుందోనని పని చెయ్యనివదట అంది పరందామయ్య గారి కోడలు. నేను నమ్మను. బస్తీగొంటలు పనులు చేస్తారా? కోడలు చెయ్యదని చెప్పుకోలేక ఆ శాంతమ్మ తల్లి అలా చెప్పుకుంటూ ఉంటుంది అంది ఓ వయసు మళ్ళిన స్త్రీ. ఆ చూపులు, ఆ కళ్ళు, ఆ వయ్యారం ఏమో నాకు అనుమానమే. మిగతా మాటలు వినిపించలేదు అరుంధతికి. అసలు వాళ్ళ వంశం మంచిది కాదట. ఆ పిల్ల మేనత్త మా పెదనాన్న అల్లుడికి చాలా దగ్గర బంధువట. ఆవిడ గూడెం మంచిది కాదని భర్త వదిలేశాడట. అరుంధతి గిర్రును తిరిగింది. మాటల్లో మునిగిపోయి ఉన్న వాళ్ళెవరూ ఆమె రావడం పోవడం గమనించలేదు.
అరుంధతి ముఖం ఎర్రగా చేసుకుని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోవడం చూసిన శాంతమ్మకు విషయం అర్థం కాలేదు. ఆమె వెనకే లోపలికి వెళ్ళింది. అరుంధతి అరచేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శాంతమ్మ గాబరాగా వచ్చి, ఏంటమ్మా, ఏం జరిగింది అంటూ ఆప్యాయంగా తల నిమురుతూ అడిగింది. అరుంధతి జవాబివ్వలేదు. కళ్ళు తుడుచుకుంది. ఏమిటమ్మా, ఏం జరిగింది మళ్ళీ ప్రశ్నించింది. ఏం లేదు అత్తయ్య, నాన్న గుర్తొచ్చారు. అబద్ధమాడింది. పోనీ ఒకసారి వెళ్ళి రాకూడదు అంది శాంతమ్మ. ఎంత కాదనుకున్నా కన్న తండ్రి కదా, పాపం గుర్తొచ్చున్నట్టున్నాడు అనుకుంది మనసులోనే. వెళతావా? వెళ్ళను. సరే, నీ ఇష్టం. లేచి ముఖం కడుక్కుని తలదువ్వుకో. పువ్వులు కోసి ఉన్నాయి, కట్టి పెట్టుకో. గదిలోంచి బయటికి వెళుతున్న అత్తగారి కేసి ఓ క్షణం చూసి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. ఇక తను ఇక్కడ ఉండలేదు. ఈ వాతావరణంలో తనకి పిచ్చెక్కిలా ఉంది. బస్తీలో అయితే తోచకపోవడం అంటూ ఉండదు. ఎన్నో వ్యాపకాలుంటాయి. మరి అంత తోచకపోతే సినిమాకైనా వెళ్ళొచ్చు. మరీ పల్లెటూరు బాబు ఇది. ఏమైనా సరే ఇవాళ ఆయన్ను అడిగి తీరుతుంది తను బస్తీ కాపురం పెట్టమని. ఆనాడంతా చిరాకుగానే ఉంది అరుంధతికి. అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కాలేదు. ఏం రాణిగారు అలిగినట్టున్నారు అన్నాడు సీతాపతి నవ్వుతూ, బొంగమూతి పెట్టుకుని మంచం మీద కూర్చుని ఉన్న భార్యను చూస్తూ. అదొక్కటే తక్కువగా ఉంది. ఈ బతుక్కు తోడు అలక కూడానా? అలక తీర్చేవాళ్ళు ఉన్నప్పుడే ఆ అలకకు అందం అంది అరుంధతి తీవ్రంగా. నీ అలక తీర్చడానికేగా నేనుంది. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు మృదువుగా గెడ్డం పట్టుకుని వంచి ఉన్న అరుంధతి తలను పైకెత్తుతూ. ఆ పెద్ద కళ్ళు నిండుగా నీరు నిండి తిరిగి ఉంది. సీతాపతి కలవరపడ్డాడు. ఏమిటి అరు, అంత బాధపడుతున్నావేమిటి అన్నాడు దగ్గరగా కూర్చుంటూ అదుద్దాగా. అరుంధతి మాట్లాడలేదు. చెప్పవు, నీకు కష్టం కలిగిందేమిటో చెప్పు బతిమాలుతూ అడిగాడు. అరుంధతి ఆనాడు జరిగిందంతా చెప్పింది. సీతాపతి ఇంతేనా అన్నట్టు తేలిగ్గా నవ్వేశాడు. ఎవరో ఏదో వాగారని అంత బాధపడతావే? ఇలాంటి మాటలు ఈ ఊళ్ళో సహజంగా వింటూ ఉండేవే. ఎవరు ఎవరి మాటల్ని అంతగా పట్టించుకోరు. అందరూ అందరి మీద మాట్లాడుకుంటూనే ఉంటారు అన్నాడు సీతాపతి అరుంధతిని గోముగా దగ్గరికి తీసుకుంటూ. ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు అంది అరుంధతి దూరంగా జరుగుతూ. సీతాపతి భార్య ముఖంలోకి విస్మయంగా చూశాడు. ఇది మన ఊరు, మరి మనం ఇక్కడ ఉండక ఎక్కడుంటాము అన్నాడు సీతాపతి. భర్త అమాయకత్వానికి అరుంధతికి నవ్వొచ్చింది. ఇన్ని ఊళ్ళు పట్టణాలు ఉండగా ఎక్కడికి వెళ్ళడానికే చోటు లేనట్లు మాట్లాడతాడే. అసలు ఈ ఊరు వదలడం అనేది కందనంత చిత్రమైన విషయంలా మాట్లాడతాడే. మనం ఏలూరు వెళ్దాం, అక్కడే ఉండిపోదాం. మీకు నెలకు 10 రోజులు అక్కడే పనిగా అంది భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. సీతాపతి మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు. తోచకపోవడం ఏమిటి? ఈ ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళు లేరు? వాళ్ళందరికీ లేని తోచకపోవడం దేనికేమిటి? ఏం మాట్లాడారే రెట్టించింది. ఊరి వదిలి ఏలూరు వెళ్ళటమా? అదెలా సాధ్యం? ఎందుకు కాదు? ఎంతమంది పల్లెల నుంచి వెళ్ళి పట్టణాల్లో ఉండిపోవడం లేదు? ఇక్కడ ఇల్లు వాకిలి పొలం పొట్ర అవన్నీ వెంకన్న తాత చూసుకుంటాడు అంది అరుంధతి. మరి అక్కడికొచ్చి నేను చేసే పని? నీకెదురుగా కూర్చుని వామనగుంట్లో ఆడుకుంటామా? నిశితంగా చూస్తూ ప్రశ్నించాడు. చాలేండి, ఇది తమాషగా మాట్లాడే సమయం కాదు. మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చును అంది అరుంధతి. వ్యాపారమా? వ్యాపారం చేయడం నాకు చేత కాదు. చిన్నతనం నుంచి వ్యవసాయం చేసేవాడిని. ఆ భూమి, ఆ పశువులు, ఈ ఇల్లు ఇవన్నీ నా జీవితంలో పెనవేసుకుని ఉన్నాయి. వాటిని వదిలించుకుని బయటపడలేను. పైగా నేను పెద్దగా చదువుకోలేదు. వ్యాపారం చెయ్యాలంటే చదువు ఉండాలి అన్నాడు సీతాపతి నిదానంగా. వ్యాపారానికి కావాల్సింది చదువు కాదు, డబ్బు. అరుంధతి స్వరంలో తీవ్రతకు తలెత్తి చూశాడు సీతాపతి. అమ్మ ఒప్పుకోదు అన్నాడు తనకు తానే చెప్పుకున్నట్లు. అరుంధతికి ఒళ్ళు మండిపోయింది. అలా చెప్పండి, అసలు విషయం దాచి ఆ డొంక తిరుగుడు జవాబు ఎందుకు అంది కోపంగా. కాదు అరు, నన్ను అర్థం చేసుకో. అమ్మ ఈ ఊరి వదిలి రాదు. అలాంటి విషయం ఆమె దగ్గర చెప్పే సాహసం నాకు లేదు అన్నాడు సీతాపతి. అంత అమ్మచాటు అబ్బాయిగా ఉండేవాళ్లకు ఒక పెళ్ళం కూడా ఎందుకో అరు కోపంగా అరిచాడు సీతాపతి. సీతాపతిని అంతకు ముందెప్పుడు కోపంలో చూడని అరుంధతికి భయం వేసింది. అమ్మను నువ్వేమన్నా నేను సహించను. నేను పుట్టకముందే నాన్న పోయారు. నాన్న పోయేనాటికి అమ్మకు 5వ నెల. అమ్మ తన జీవితాన్నే కవచంగా చేసి నా చుట్టూ రక్షణనిచ్చి నన్నింత వాణ్ణి చేసింది. ఈ వయసులో నేను అమ్మకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యను.
నేను అమ్మని ఎంత ప్రేమిస్తున్నానో నా భూమిని కూడా అంత ప్రేమిస్తున్నాను. నేను ఈ ఊరు వదలడం అసంభవం. ఇక ఈ విషయం మీకు మర్చిపోవడం మంచిది గంభీరంగా అన్నాడు సీతాపతి. సీతాపతి గోడ పక్కకు తిరిగి పడుకున్నాడు. కిటికీలో నుండి ఎదురుగాలి రయ్యనమని వీచింది. కిటికీ చెక్కలు టపటపమని కొట్టుకున్నాయి. గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ విసురుగా వచ్చి క్రింద పడింది. అరుంధతి లేచి వెళ్ళి క్యాలెండర్ని యథాస్థానంలో ఉంచబోయింది. తలుపున ఓ మెరుపు మెరిసింది. ఆ క్షణికమైన వెలుగులో క్యాలెండర్పై ఉన్న ఫోటోలోని రాజారావు అరుంధతిని సూటిగా చూసినట్లు అనిపించింది. బయట బడబడా ఉరిమింది. క్యాలెండర్ తగిలించి కిటికీ దగ్గరికి వచ్చింది. వానజల్లు ముఖానికి తడిపింది. చల్లగా హాయిగా ఉన్నట్లు అనిపించింది. కొంతసేపు అలాగే నిల్చుని తడిసింది. కిటికీ రెక్క వేసి వచ్చి మంచం పెట్టే మీద కూర్చుని గోడకేసి చూసింది. ఆ చీకట్లో రాజారావు ఫోటో కానీ క్యాలెండర్ కానీ కనిపించలేదు. సూర్యుడు ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. చెట్లు కొమ్మల్లోనూ ఇళ్ల చూరుల్లోనూ ఇరుక్కుపోయిన కిరణాలను పోగు చేసుకుంటున్నాడు. పొలాల నుంచి పశువులు ఇళ్లకు తిరిగి వస్తున్నాయి. ఇళ్ల సావిలలో కట్టి ఉన్న లేకదుడలు అంబా అంటూ అరుస్తున్నాయి. పొలం వెళ్ళిన మగవాళ్లు ముళ్ళగర్రలు ఊపుకుంటూ వస్తున్నారు. పనులన్నీ ముగించుకుని ఆడవాళ్లు మగవారి కోసం ఎదురుచూస్తూ వాకిళ్లలో నిల్చునున్నారు. చిన్నవాడు స్నానాలు చేసి తలనిండుగా పువ్వులు పెట్టుకుని తియ్యటి తలపులను నెమరు వేసుకుంటూ కూర్చుని ఉన్నారు. మగపిల్లలు వీధుల్లో గోలికాయలు, బచ్చాలు, బిల్లంగోడు మొదలైన ఆటలు ఆడుకుంటున్నారు. ఆడపిల్లలు దగ్గర ఇళ్లవాళ్ళు బాగా ఖాళీ స్థలం ఉన్న ఇళ్లలో చేరి చెమ్మ చెక్కలు, కీలు కిచ్చులు, తొక్కుడు పిల్లలు ఆడుకుంటున్నారు. వయసు మళ్ళిన వాళ్ళు చిన్నగా వెళ్ళి రచ్చబండ మీద చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. అరుంధతి పంచపారీలో కూర్చుని ముగ్గుతో లాంతరు తుడుస్తుంది. ఆమె ముఖం మీద సంధ్యాకాంతులు పడకుండా పడుతున్నాయి. తలంటి పోసుకున్న జుట్టు చివళ్ళు నడుం మీదుగా ముడివేసుకుంది. ఆరి పొడిగా ఉన్న ఆ నల్లటి కురులు వంగి లాంతరు తుడుస్తున్న అరుంధతి తెల్లని మెడకు ఇరువైపుల నుంచి జారి మృదువైన ఆమె చెక్లను పరామర్శిస్తున్నాయి. గాలికి తెల్ల కమలాన్ని చుట్టివేసిన తుమ్మెద బారుల్లా ఆమె ముఖం మీద కదులుతున్నాయి ముంగురులు. తల పైకెత్తి చేతికి ఉన్న ముగ్గు అంటకుండా ముంజేతితో 2 సార్లు ముంగురులను పైకి తోసుకుంది. మళ్ళీ మొండిగా ముఖం మీదకే పడుతున్న ముంగురులను నెట్టబోయి స్తంభించిపోయింది. అరుంధతి ఎదురుగా నిలిచిని ఉన్న వ్యక్తిని చూసి ఏదో అపూర్వ కళాఖండాన్ని చూస్తున్నట్టు తన్మయత్వంలో నిల్చుండిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. ఆమె తనను చూసి భయపడుతుందని అర్థం చేసుకున్నాడు. భయపడకు, నేను దొంగను కాదు. సీతాపతి ఇంట్లో లేడా? అగాంతకుడు మృదువుగా ప్రశ్నించాడు. వీతహరణంలా బెదురుగా చూస్తున్న ఆమెను ఓ క్షణం చూశాడు. ఆ వెడల్పైన కళ్ళు భయంతో చెలుస్తున్నాయి. ఆమెకు అరవాలనుంది. నోరు పెగలడం లేదు. సీతాపతి ఇంకా పొలం నుంచి రాలేదా? అమ్మ ఎక్కడా? అమ్మా అని పిలుస్తూ గబగబా లోపలికి వెళ్ళిపోతున్న అతన్ని దిగ్భ్రాంతంగా చూస్తూ కూర్చుంది. ఏదో స్ఫురించి దానిలా దిక్కున లేచి నిల్చుంది. సందేహం లేదు, దొంగే. ఆ గెడ్డం, ఆ మాసిన బట్టలు, ఆ చూపులు కాదు. ఆ చూపులు దొంగ చూపుల్లా లేవు. ఆ చూపుల్లో ఏదో కంగారు ఉంది. సందేహం లేదు, దొంగే. తన అత్తగారు భర్త ఇంట్లో లేరని తెలిసే వచ్చాడు. ఎవడో తెలిసినవాడే అయి ఉండాలి. ఇరుగు పొరుగును కేకలు పెడితే దొంగ కాకపోతే అసలు దొంగలు ఈ వేళప్పుడు వస్తారా? ముఖ్యంగా పల్లెటూళ్ళలో అందరూ ఇళ్ల దగ్గర ఉండే సమయాల్లో దొంగలు వస్తారా? అతనెవరో తెలిసినవాడే అయి ఉండాలి. లేకపోతే అంత చనువుగా అమ్మా అని పిలుస్తూ లోపలికి వెళ్తాడా? ఇంకా బయటకు రాడే? ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాక ఆయన బయటికి రావాలిగా. లోపలకు వెళ్ళి చూస్తే అతను తనను ఒంటరిగా కాదు. అతను అలా కనిపించడం లేదు. ధైర్యం కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ గుమ్మం ముందు నిలబడి చూస్తున్న అరుంధతికి ఆ అగాంతకుడు తన పడక గదిలోకి వెళ్ళడం కనిపించింది. గుండెలు కొట్టుకున్నాయి. నగలు, బట్టలు, ఖరీదైన వస్తువులన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. అతను దొంగ కాదు. అయితే తను బయట నిల్చుని ఉండగా ధైర్యంగా ఇంట్లో తిరుగుతున్నాడా? తను ఎవరినైనా కేకలు పెట్టి పిలవడానికి అవకాశం ఉందని తెలిసి లోపల అంత నిశ్చింతగా ఉంటాడా? గొడ్ల సావిట్లో జీతకాడి స్వరం వినిపిస్తుంది. అరుంధతికి ధైర్యం వచ్చింది. అతను ఏం చేస్తున్నాడో చూడాలనే కుతూహలం కలిగింది. చిన్నగా శబ్దం కాకుండా అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. అతడు గోడకు తగిలించి ఉన్న రాజారావు ఫోటోను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. దాన్ని గోడ నుంచి తీసి ఫ్రేమ్ లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అరుంధతి క్షణం అయోమయంగా చూసింది. అతనికి ఆ ఫోటోతో పనేమిటి? ఎవరు నువ్వు? ఎందుకు ఆ ఫోటో తీస్తావు? తీవ్రంగా అంది అరుంధతి. ఆ అగాంతకుడు వెనక్కి తిరిగి చూశాడు. అరుంధతి ముఖంలోకి సూటిగా చూశాడు.
లోతుగా చొచ్చుకుపోయే ఆ చూపుల్ని తట్టుకోలేక తడబడింది. అగంతకుడు తన పనిని విరమించకపోవడం చూసిన అరుంధతి ఆవేశంగా ముందుకు వెళ్ళి అతని చేతి నుంచి ఆ ఫోటోను లాగేసుకుంది. అతను ఆమె ముఖంలోకి చిత్రంగా చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ ఫోటోతో మీకేం పని? ఇది నాకు కాదు, మాకు ప్రాణమైంది. అరుంధతి కంఠం కొంచెం కంపించింది. అగాంతకుడు క్షణంలో సగంసేపు విస్మయంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆ ఫోటో మీకు ప్రాణమైందా? మాటలు చాలా తక్కువ స్థాయిలో గంభీరంగా వచ్చాయి. అరుంధతి తడబడింది. మాకు అన్నాను. మా వారికి స్నేహితుడు, మా అత్తగారికి పుత్రుడు లాంటివాడు. మరి మీకు? తమాషాగా ఉంది అతని స్వరం. అరుంధతికి ఏదోగా అనిపించింది. తడబాటును దాచకుండా, మీకనవసరం. అసలు ఎవరు నువ్వు? బయటికి వెళతావా లేక రమ్మంటావా అంది కోపంగా. వెళతాను, ఆ ఫోటో ఇచ్చేస్తే వెళతాను అన్నాడు నిశ్చితంగా ఆమె ముఖంలోకి చూస్తూ. అరుంధతికి అతను ఆ ఫోటోను లాక్కుంటాడేమో అనే భయం వేసింది. ఆమె 2 చేతులను అడ్డం పెట్టి ఫోటోను గుండెలకు ఆనించుకుని నిల్చుంది. ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ నిల్చున్నాడు అగాంతకుడు. అతని కళ్ళపై రెప్పలు మూతపడలేదు, పెదవులు కదలలేదు. అరుంధతి గబుక్కున ఫోటోను గుండెల మీద నుంచి తీసింది. తను అనుకోకుండా చేసిన పనికి సిగ్గిపడిపోయింది. అతను అదోలా చూస్తే గాని ఆమెకు తను ఆ ఫోటోను గుండెలకు అదుపుకున్నట్లు తెలియలేదు. ఫోటోను గుండెల్లో దాచుకుంటున్నావు, మనిషిని ఇంట్లో నుంచే బయటికి వెళ్ళిపోమంటున్నావు, చిత్రంగానే ఉంది అన్నాడు అగాంతకుడు. అరుంధతి అర్థం కానట్టు అతని ముఖంలోకి చూసింది. అవే కళ్ళు. అర్థమైంది. శృతి చేసి పెట్టి ఉన్న వీణ మీద చెయ్యి పడినట్టు ఒక్కసారిగా ఆమె హృదయం నిండా ముదురు కంపనలు. అక్కడ ఒక క్షణం నిల్చోలేకపోయింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరిగెత్తింది. అలా వెళ్తున్న ఆమెనే చూస్తూ నిలబడిపోయాడు రాజారావు. ఒక క్షణం చిన్నగా కలలో నడిచినట్లు బయటికి నడిచాడు. వసారాలో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. తను ఇంతవరకు చూసింది స్వప్నం కాదని నమ్మటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎదురుగా సగం తుడిచి వదిలేయబడిన లాంతర్లు ముగ్గుపొట్ట నువ్వు చూసింది వాస్తవమేనని చెబుతున్నాయి. ఎవరామె? అద్భుతమైన సౌందర్యరాశి. ప్రపంచాన్ని తన ముందు మోకరిల్లాలా చేసుకునే సౌందర్యం ఆమెది. ఆమెను చూస్తే అలసట అంతా తీరిపోయినట్లు ఉంది. ఒక అందమైన చిత్రాన్ని చూసినట్లు, పాళరాత శిల్పాన్ని తాకినట్లు, మహాకవి రచించిన అతని మొదటి భావగీతాన్ని చదివినట్టు, తాజ్మహల్ ముందు నిల్చున్నట్టు ఉంది. ఆమెను చూస్తుంటే, ఆమె ముందు నిల్చుంటే. ఎవరామె? సీతాపతి భార్య. అదృష్టవంతుడు. అమ్మా, దీపాలు వెలిగించలేదే అంటూ సీతాపతి వసారంలో అడుగుపెట్టాడు. రాజారావు ఎదురుగా కనిపించాడు. గుర్తించటానికి సమయం పట్టింది. రాజారావు ఒక్కసారి వెళ్ళి సీతాపతిని కౌగిలించుకున్నాడు. సీతాపతికి ఆ స్పర్శ ఎవరిదో తెలిసింది. గాఢంగా చేతులు బిగించాడు. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఏరా బ్రదర్, ఎలా ఉన్నావు అంటూ రాజారావు పట్టుని సడలించాడు. రాజా, ఏమిట్రా ఈ వేషం? ప్రాయవాడిలా బయట కూర్చున్నవేర్రా? అమ్మా అమ్మా, చూడు ఎవరొచ్చారో! హడావిడిగా ఉత్సాహంతో కేకలు పెట్టాడు సీతాపతి. అమ్మ ఇంట్లో లేదురా. మీ ఆవిడ నన్ను దొంగ అనుకుంది. ఇంకా నయమే, కేకలు పెట్టి నలుగురిని పోగు చేయలేదు. సీతాపతి గొంతు విని మెల్లగా గడపలోకి వచ్చిన అరుంధతి చెవులకు రాజా మాటలు గులాబీ పువ్వులా చల్లగా ఆహ్లాదకరంగా తగిలాయి. ఈ గెడ్డము, ఈ వేషము మరీ దొంగలాగానే కనిపిస్తున్నావు. ఏమిట్రోయ్, అప్పుడే భార్యను సమర్థిస్తున్నావు? అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అన్నాడు రాజారావు సీతాపతి వీపు మీద చరుస్తూ. అబ్బా ఊరుకోరా బాబు, అప్పుడే మొదలుపెట్టావు అంటూ నవ్వుకుంటూ వీపు సవరించుకున్నాడు సీతాపతి. అరు అరు అంటూ కేకలు పెట్టాడు. అక్కడే తలుపు చాటుగా నిల్చుని ఉన్న అరుంధతి ముందుకు వచ్చి తల వంచుకుని నిల్చుంది. చూడు, ఇతనే రాజారావు, నా స్నేహితుడు. ఆ ఫోటో ఇతనిదే. చూసి భయపడ్డావటగా అన్నాడు సీతాపతి నవ్వుతూ. అరుంధతి సిగ్గుపడుతూ తల వంచుకునే నిల్చుంది. రాజా ముందు సిగ్గేమిటి, మనింట్లో మనిషిగా అనుకో అన్నాడు సీతాపతి. అరుంధతి మౌనంగా సగం తుడిచి వదిలేసిన లాంతర్లను లోపలికి తీసుకువెళ్ళి లాంతర్లు తుడిచి వెలిగించి అన్ని గదుల్లోనూ ఉంచింది. మరో లాంతరు తీసుకుని వసర చురుకు కట్టబోయింది. రాజారావు లేచి వెళ్ళి ఆమె చేతిలోని లాంతరు తీసుకుని చురుకు కట్టాడు. అరు, నీళ్లు కాగితే తోడు, ముందు రాజా స్నానం చేస్తాడు అన్నాడు సీతాపతి. అరుంధతి తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం మీద అమ్మ తన కోరికను తీర్చుకుంది. కొడలు అందమైంది, గుణవతి కావాలని కోరుకునేది అన్నాడు రాజారావు. సీతాపతి చిరునవ్వు నవ్వాడు జవాబుగా. ఇద్దరూ వచ్చి మళ్ళా ఇంట్లో కూర్చుళ్ళ మీద కూర్చున్నారు. మీ ఆవిడ పేరేమిట్రా? రాజారావు అడిగాడు. అరుంధతి.
అందానికి తగిన పేరు అనాలనుకున్నాడు, కానీ అనలేదు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నిలుతోడు చెప్పడానికి అరుంధతి అక్కడికి వచ్చింది. అప్పుడే శాంతమ్మ కూడా బయట నుంచి వచ్చింది. ఆంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయను కొట్టి కొబ్బరి చెప్పును చేత్తో పట్టుకుని యథాఫలంగా లోపలికి అడుగుపెట్టిన తల్లిని ఉద్దేశించి, అమ్మా చూడు ఎవరొచ్చారో అన్నాడు సీతాపతి సంతోషంగా. శాంతమ్మ రాజా ముఖంలోకి నిదానంగా చూసింది. సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది. రాజా, ఎప్పుడొచ్చావు నాయనా? ఎలా ఉన్నావు? ఏమిటి వేషం? ఎంత చిక్కిపోయావో? ఆప్యాయంగా తల నిమురుతూ ఆత్రంగా పరామర్శించింది శాంతమ్మ. చూశావా తల్లి ప్రేమ? నేను చిక్కుపోయానని అన్నవాళ్ళు లేరు. కనీసం కట్టుకున్న పెళ్ళం కూడా ఎప్పుడు అనలేదు అన్నాడు రాజారావు సీతాపతి ముఖంలోకి గర్వంగా చూస్తూ. శాంతమ్మ ముసిముసిగా నవ్వుకుంది. కొబ్బరికాయ చిప్పలో ఉన్న కుంకుమ తీసి రాజారావు ముఖానికి, సీతాపతి ముఖానికి పెట్టింది. రాజారావు బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టించుకోవడం చూసి సీతాపతికి నవ్వొచ్చింది. అదేమిటమ్మా, నాస్తికుడు వాడికి బొట్టు పెడతావు అన్నాడు సీతాపతి. వాడు నాస్తికుడైతే నాకేం అంటూ కొబ్బరి విరిచి చెరో ముక్క పెట్టింది శాంతమ్మ. రాజారావు కొబ్బరి ముక్కను కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని సీతాపతి వైపు కొంటిగా చూశాడు. ఆహా, ఏం బత్తిరా? అమ్మ దగ్గర దొంగబత్తి చూపిస్తున్నావు, నాకు తెలియదా ఏం అన్నాడు సీతాపతి రాజారావు వీపు మీద చరుస్తూ. మరీ అంత గట్టిగా కొట్టకురా, అసలే బలహీనంగా ఉన్నాడు అంటూ మందలించింది శాంతమ్మ కొడుకుని. ఇక నువ్వొచ్చావుగా, అమ్మకు నేను కనిపించను అన్నాడు సీతాపతి. ఏడ్చావులే, నోరు మూసుకో అన్నాడు రాజారావు. అంతసేపు మైమరచి చూస్తూ నిల్చున్న అరుంధతి పులకరించిపోయింది. రాజారావుకి తను ఊహించుకున్న దానికంటే పెద్ద స్థానమే ఆ ఇంట్లో ఉన్నట్లు గ్రహించుకుంది. కొడుకు చిన్నతనంలోనే తప్పిపోయి యువకుడిగా తిరిగి ఇంటికి వస్తే కలిగేలాంటి ఉద్వేగం, ఉత్సాహం, ఆనందం మిళితమయ్యాయి ఆ రోజు ఆ ఇంటి వాతావరణంలో రాజారావు రాకతో. ఇదిగోనే అమ్మాయి, ఈ పువ్వులు బొట్టు పెట్టుకో, ప్రసాదం కూడా నోట్లో వేసుకో అంటూ కొబ్బరి చెప్ప పువ్వులు కొడలికి అందించింది. పూలు అందుకుంటున్న అరుంధతి చేతివేరని చూశాడు రాజారావు. భోజనాలు చేస్తున్నంతసేపు స్నేహితులిద్దరూ చెప్పుకుంటున్న కబుర్లు వంటింటి గడపలో తలుపుచాటుగా వింటూ కూర్చుంది అరుంధతి. వాళ్ళ గత స్మృతులను తలుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు శాంతమ్మను సాక్ష్యం అడుగుతున్నారు. శాంతమ్మ సాక్ష్యం ఎక్కువ రాజారావు పక్షమే ఉండడం వల్ల సీతాపతి చిరు కోపాలు నటిస్తున్నాడు. అరుంధతికి తన ఊహల్లోని రాజకుమారుడు అతనే అనిపించింది. సీతాపతి కూడా ఆ రోజు కొత్త వ్యక్తిలా ఉన్నాడు. అతనిలో జీవం తొలికిసిలాడుతున్నట్లు ఉన్నాడు. నిజమే, స్నేహాన్ని మించిన అనుబంధం ఏదీ లేదేమో ప్రపంచంలో అనిపించింది అరుంధతికి. కళ్ళు పెద్దవి చేసుకుని స్నేహితులిద్దరినీ మార్చి ఆ రాత్రి స్నేహితులిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పడుకొని అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటున్నారు. గదిలో పడుకుని ఉన్న అరుంధతికి వాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వినిపిస్తూనే ఉంది. కానీ మాటలు తెలియడం లేదు. అరుంధతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ పడుకుంది. వారం రోజులు తిరగకుండానే అరుంధతికి రాజారావు దగ్గర చనువు ఏర్పడింది. మాట్లాడడానికి సందేహం కలగడం లేదు. కారణం రాజారావుకి ఆ ఇంట్లో ఉన్న స్థానం, అతని కలుపుకోలుదనం, ముఖ్యంగా అరుంధతికి రాజారావు మీద ఏర్పడిన గౌరవం. రాజారావు తన పార్టీ ఆదర్శాల గురించి, ఆశయాల గురించి చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేది. అండర్ గ్రౌండ్ జీవితంలో వారు ఎదుర్కోవాల్సిన సాహస కృత్యాలను గురించి చెబుతుంటే పసిపిల్లలు రాజకుమారుల సాహసగాథలు వింటున్నట్లే వినేది. రాజారావు దేశం గురించి ఎన్నో విషయాలు చర్చించేవాడు. రాజారావు పరిచయంతో వారం రోజుల్లోనే అరుంధతి చురుకైన బుర్రకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. చక్కగా ఒక విషయాన్ని గురించి ఆలోచించడం కూడా నేర్చుకుంది. రాజారావు దగ్గరే కబుర్లు చెబుతూ కూర్చోవాలనిపించేది అరుంధతికి. అతను చదువుకుంటూ కూర్చుంటూ ఉంటే చిరాకు వేసేది. ఒకరోజు రాజారావు ఉదయం నుంచి ఏదో రాసుకుంటూ పుస్తకాలు తిరగేస్తూ కూర్చున్నాడు. భోజనం చేసి నిద్రపోయాడు. ఆనాడు అరుంధతితో ఎక్కువ మాట్లాడలేదు. అరుంధతి ఏమీ తోచక శృంగారి అనే శృంగార కథల పత్రికను అంతకుముందు 2 సార్లు చదివిన దాన్నే చదువుతూ కూర్చుంది. రాజారావు నిద్రలేచి బయటకు వచ్చాడు. అరుంధతి తన్మయత్వంలో చదువుతున్న పుస్తకం ఏమిటో చూడాలని కుతూహలం కలిగింది. ఏమిటా పత్రిక, అంత శ్రద్ధగా చదువుతున్నావు? రాజారావు ప్రశ్నకు సమాధానంగా పత్రికను అందించింది అరుంధతి. పత్రికను చేతిలోకి తీసుకుని చూసిన రాజారావు ఆశ్చర్యంగా అరుంధతి ముఖంలోకి చూశాడు. ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు. మీరు చదువుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. తను ఆ పత్రిక చదవాలని తీసుకున్నాడు అనుకుంటుంది. అరుంధతి అమాయకత్వానికి జాలి వేసింది రాజారావుకి. రాజారావు అరుంధతిని గురించి ఆలోచిస్తున్నాడు. అంతలో కాఫీ తెచ్చింది. అప్పుడే నిద్రలేచిన అత్తగారికి కూడా తెచ్చి ఇచ్చింది. నువ్వు చదివే పుస్తకాలన్నీ చూపించు అన్నాడు రాజారావు.
అరుంధతి ఉత్సాహంగా అన్ని పుస్తకాలు తెచ్చి పడేసింది. అన్నీ ప్రేమ కథలు, అపరాధ పరిశోధక నవలలు. ఇవన్నీ చదివావా? ప్రశ్నించాడు రాజారావు. 2-3 సార్లు చదివాను ఒక్కొక్కటి అంది ఘనకార్యం చేసినట్లు అరుంధతి. రాజారావు బాధగా జాలిగా చూశాడు. ఆ అమ్మాయిలో చదవాలనే తృష్ట ఉంది, కొత్త సంగతులు తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, చాలా చురుకైన బుర్ర కూడా ఉంది. కానీ ఏం లాభం? సక్రమ మార్గం ఏదో, ఏం చదవాలో కూడా చెప్పేవాళ్ళు లేరు. అమ్మా, నిప్పు పెట్టి తీసుకురా అంటూ అన్ని పుస్తకాలు 2 చేతుల నిండుగా పట్టుకుని బయటకు తెచ్చాడు. వాకిలి ముందు ఒక్కొక్క పుస్తకాన్ని కాలుస్తూ ఉంటే శాంతమ్మ, అరుంధతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అరుంధతికి కోపం వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. ఎందుకు రాజా దాన్ని పుస్తకాలన్నీ కాల్చేస్తున్నావు? కుతూహలాన్ని అణుచుకోలేని శాంతమ్మ ప్రశ్నించింది. ఇలాంటి పుస్తకాలు చదవకూడదమ్మా, వీటి వల్ల విజ్ఞానం కలగకపోగా మనిషిలోని ప్రాథమిక పాశక ప్రవృత్తుల్ని రెచ్చగొట్టే శక్తి ఉంది అన్నాడు రాజారావు. రాజారావు మాటలు ఇద్దరిలో ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. రేపు సీతాపతి వెళ్ళేటప్పుడు నేను మంచి పుస్తకాల లిస్టు రాసి ఇస్తాను, అవి చదివితే మనస్సు వికసిస్తుంది అన్నాడు రాజారావు. అరుంధతి ముఖంలో సంతోషం వెల్లివిరిచింది. కథల పుస్తకాలేనా? అవును, కథల పుస్తకాలే. కథల పుస్తకాలు, నవలలు కూడా చాలా మంచివి ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తులు రాసిన ఇతర దేశాల పుస్తకాలు కూడా తెలుగులోకి వచ్చాయి. అలాంటివి చదవాలి అన్నాడు రాజారావు. సీతాపతి వచ్చాక శాంతమ్మ పుస్తకాలు కాల్చేసిన సంగతి చెప్పింది. శంకల్లో పోస్తే గాని తీర్థం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ పాడు పుస్తకాలు చదవద్దని, వింటేనా అన్నాడు సీతాపతి. అరుంధతి ముఖం ఎర్రబడింది. మంచి పుస్తకాలు తెచ్చిపెట్టలేకపోయావు అన్నాడు రాజారావు. ఆ మాటతో అరుంధతి ముఖం వికసించడం రాజారావు చూడలేకపోలేదు. నాకు తెలిస్తేగా తెచ్చిపెట్టడానికి, అందుకే అసలు ఈ పుస్తకాలు చదవద్దన్నాను అన్నాడు సీతాపతి నవ్వుతూ. చాలా గొప్పగా చెప్పావులే అన్నాడు రాజారావు. అరుంధతి చిరునవ్వు నవ్వింది. శాంతమ్మ ముసిముసిగా నవ్వింది. సీతాపతి పకపకా నవ్వాడు. రాజారావు నిండుగా నవ్వాడు. రాజారావు ఎంత హాయిగా నవ్వుతాడు అనుకుంది మనస్సులోనే అరుంధతి. 2వ రోజు సీతాపతి ఏలూరు వెళుతుంటే రాజారావు పుస్తకాల లిస్టు ఇచ్చాడు. గోర్కీ రచన, అమ్మ, ఠాగూరు నవల, పడవ మునక కూడా రాశాడు. మాలపల్లి కూడా రాశాడు. మరికొన్ని మంచి నవలలతో పాటు పెద్ద లిస్టే ఇచ్చావు. ఓ పచ్చని నోటైనా ఖర్చు చేయించేలా ఉన్నావు అన్నాడు సీతాపతి. నిండుగా నవ్వాడు రాజారావు. రాజారావు నవ్వుతూ ఉంటే అరుంధతికి మనస్సులో మల్లెపందిరి విరిసినంత హాయిగా అనిపిస్తుంది. ఈ పిచ్చి పుస్తకాలు చదివే బస్తీ కాపురం పెట్టమని ప్రాణం తీస్తుంది. మంచి పుస్తకాలు చదివితే పట్నాలకే వెళదామంటుందేమో. మధ్య నేను చేస్తాను అన్నాడు కొంటిగా భారీ ముఖంలోకి చూస్తూ సీతాపతి. అరుంధతి ముఖం చిన్నబుచ్చుకుంది. రాజారావు ఏదో అనబోతుల్లోనే బస్ టైం అయినట్లుంది, వస్తాను అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు సీతాపతి. శాంతమ్మ సావిట్లో కూర్చుని ఒడ్లు దంపిస్తూ ఉంది. రాజారావు ఓ క్షణం అరుంధతిని చూసి గబుక్కున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుంధతికి ఒంటరిగా రాజారావు ముందు నిల్చోవాలన్నా కూర్చోవాలన్నా ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు ఉంటుంది. అరుంధతి కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎంత వద్దనుకున్నా మనస్సులో రాజారావుని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ఒక్కోసారి తన కేసి అదోలా చూస్తాడు, కానీ వెంటనే తడబాటుతో సర్దుకుంటాడు. అలాంటప్పుడు సాధారణంగా లేచి వెళ్ళిపోతాడు. రాజారావు తనతో చాలా చనువుగా మాట్లాడతాడు, కానీ అది తన భర్త కానీ అత్తగారి కానీ ఉన్నప్పుడే. ఒంటరిగా ఉన్నప్పుడు వీలైనంత వరకు తనను తప్పించుకునే తిరుగుతాడు. అప్పుడప్పుడు తనకు కోపం కూడా వస్తుంది. తనంటే నిర్లక్ష్యమో కాదు, తనంటే అతనికి ఎంతో ఇష్టం అని అతని ప్రవర్తన, చూపులే చెబుతుంటాయి. మరి తనను అంతగా తప్పుకుని తిరగాల్సిన అవసరం ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టింది. శాంతమ్మ వచ్చి కేక వేసేంతవరకు ఆమెకు మెలకువ రాలేదు. అమ్మాయి లే, 3 అయింది, కాఫీ పెట్టు. ఇంకా బియ్యం చెరగడం కాలేదు, నేను 1 గంటలో వస్తా, రాజాకు కాఫీ ఇవ్వు అని పురమాయించింది. శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుంధతి లేచి గోడ గడియారం చూసింది. 3 అయింది. రాజారావు 2 గంటలకే కాఫీ తాగుతాడు. గబగబా లేచి వెళ్ళి పొయ్యి వెలిగించి కాఫీ పెట్టింది. కాఫీ గ్లాస్తో అరుంధతి రాజారావు గదిలోకి ప్రవేశించింది. రాజారావు సాధారణంగా చదువుకుంటూ కూర్చుని ఉంటాడు. ఆనాడు కిటికీ చువ్వలు పట్టుకుని బయటకు చూస్తూ నిల్చున్నాడు. శబ్దంగా నిల్చుంది అరుంధతి. అతని వెనక నుంచి చూస్తూ అలా ఎంతసేపు అయినా చూస్తూ నిలబడిపోవాలనిపించింది ఆమెకు. సన్నగా పొడుగ్గా పైజామా లాల్చీతో కిటికీలోంచి అతను బయటకు చూస్తుంటే, తను అతనికి వెనుక నిల్చుని ఉంటే ఏదో సినిమాలో దృశ్యంలా ఉంది అరుంధతికి. సవ్వడి కాకుండా 2 అడుగులు ముందుకు వేసింది. రాజారావు వెనక్కి తిరగలేదు. అరుంధతి చూపులు ఒక క్షణం అతడి సన్నగా బొద్దుగా ఉన్న తెల్లటి మెడ మీద నిలిచి
పైకి పాకి అతని నొక్కుల జుట్టులో చిక్కుపడిపోయాయి. ఆ జుట్టులోకి తన వేళ్లను దూర్చి ఆ జుట్టును చెరిపేయాలనే తమాషా కోరిక కలిగింది ఆమెకు. చెయ్యి వణికింది, మనసు తొణికింది, కాఫీ ఒలికింది. ఆమెకు వేడి కాఫీ చేతి మీద పడడం వల్ల ఆమె నోటి నుండి అప్రయత్నంగానే అబ్బా అన్న మాట వెలువడింది. రాజారావు చటుక్కని వెనక్కి తిరిగి చూశాడు. ఆమె మౌనంగా కాఫీ గ్లాసు ఉన్న చేతిని ముందుకు చాచింది. కాఫీ గ్లాసు అందుకుంటున్న రాజారావు చేతివేళ్లు అరుంధతి వేళ్లను తాకాయి. ఆమె మనస్సు, శరీరం కూడా మధుర స్పందనలతో నిండిపోయినది. గుండె వేగం హెచ్చింది. అనుకోకుండానే రాజారావు కళ్ళల్లోకి చూసింది. రాజారావు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మునిపళ్లతో కింద పెదవిని నొక్కిపెట్టి కొంచెంగా ముడుచుకున్న కళ్ళతో వెనక్కి నెట్టే ప్రయత్నంలో అతను సతమతవుతున్నట్టు కళ్ళలో తిరుగుతున్న నీటిని కట్టలు తెంచుకోకుండా అంచుల్లోనే ఆపే ప్రయత్నం వల్లే ఆ కళ్ళు ఎర్రబడినట్లు అరుంధతి లీలగా గ్రహించింది. రాజారావు కళ్ళల్లో తననే చూస్తున్నాడు. ఆ చూపుల్లో తొంగి చూస్తున్న బాధ కన్నీరా? ఎందుకు? అందుకు తనే కారణం కాదు కదా. ఆ ఆలోచన రాగానే ఆమె హృదయంలో ఒకేసారి ఆనందం, ఆవేదన పెనవేసుకున్నాయి. తలెత్తి మరోసారి రాజారావు ముఖంలోకి చూడబోయింది. రాజారావు తన ఎదురుగా లేడు. మళ్ళీ మొదటిలాగా కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిల్చున్నాడు. అరుంధతి మనస్సు చివుక్కుమంది. ఎంత నిర్లక్ష్యం! తను ఇక్కడ నిల్చుని ఉంటే అతను బయటకు చూస్తూ నిల్చున్నాడా? తను ఆ గదిలో ఉండడం అతనికి ఇష్టం లేనట్లు చెప్పడమేగా. అరుంధతి గది బయటకు వచ్చేసింది. అంతా నట్న. ముందు కావాలనే తన చెయ్యి తాకాడు. కాదేమో, పొరపాటుగా తగిలిందేమో. కాదు, కావాలని చేశాడు. మళ్ళీ అంతలోనే అంతా ఉదాసీనత ఎందుకు చూపించాలి? ముఖం తిప్పుకుని ఎందుకు నిల్చోవాలి? తనతో 2 మాటలు ఎందుకు మాట్లాడకూడదు? అరుంధతికి దుఃఖం పొర్లుకొచ్చింది. ఎలాగో తమాయించుకుంది. ఏమిటిదంతా? తను ఎందుకిలా ఆలోచిస్తుంది? అతని చెయ్యి పొరపాటుగా తగిలి ఉంటుంది. మరి ఆ కన్నీటికి కారణం భార్యాపిల్లలు గుర్తొచ్చారేమో. తన కోసం బాధపడుతున్నాడని ఎందుకనుకోవాలి? అలా అనుకుంటే తనకు సంతృప్తి. తన మనసు అతని చుట్టూ ఎందుకు తిరుగుతుంది? తను తన భర్తకు ద్రోహం చేయట్లేదు కదా. అరుంధతి నిలువెల్లా వణికిపోయింది. అలా ఎప్పటికీ కాదు. తను వివాహిత. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తనకు తనంటే గౌరవం. గొప్పవాళ్లను గౌరవించడంలో తప్పులేదు. అతనికి భార్యాపిల్లలున్నారు. ఆ భావం కలగగానే ఆమెకు అంతరంతరాల్లో ఏదో మూలకు నాటినట్లు లీలగా బాధ కలిగింది. అతని భార్యాబిడ్డల్ని గురించిన ఆలోచన తనకు బాధ కలిగించటం ఏమిటి? అంతా భ్రమ. అమ్మాయి, రాజాకు కాఫీ ఇచ్చావా? అడిగింది శాంతమ్మ లోపలికి వస్తూ. అదేమిటి అలా ఉన్నావు? కొడలి ముక్కల్లో నిశితంగా చూస్తూ ప్రశ్నించింది శాంతమ్మ. అబ్బాయి ఏం లేదు, ఇప్పుడే కాఫీ కాచి ఆయనకి ఇచ్చాను అంటూ గతుక్కుమంది. రాజారావు గారికి అనకుండా ఆయనకి అన్నందుకు. నువ్వు తాగావా? కొడలి ముఖంలోకి చూస్తూ అడిగింది. ఇంకా లేదు, ఫ్లాస్కోలో పోశాను, మీకిచ్చిన తర్వాత తాగుదామని అంది తడబాటు కనిపించకుండా. అరుంధతి అన్యమనస్కంగానే కూర్చుని అత్తగారితో పాటు గోంగూర కాడల నుంచి కోస్తుంది. అంతలో రాజారావు వచ్చి శాంతమ్మ పక్కనే నేల మీద బాసీపట్ట వేసుకుని కూర్చున్నాడు. గోంగూర కోస్తూ నవ్వించే కబులు చెబుతున్నాడు. ఉల్లాసంగా శాంతమ్మతో కబులు చెబుతూ పసిపిల్లవాడిలా నవ్వుతూ కూర్చున్న రాజారావును చూస్తూ విస్తుపోయింది అరుంధతి. అతను తన వైపు ఒక్కసారి కూడా చూడకపోవడం, తనలతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధగా అనిపించింది. రోషంతో మనసు కుతుకుతలాడిపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజారావు వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఊళ్ళో రామమందిరం దగ్గర దినపత్రికలు చదివి వస్తూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఉభావంగా ఉండేవాడు. ఇరుగు పొరుగు వాళ్లకు శాంతమ్మ తమ్ముడు కొడుకని చెప్పింది. ఊళ్ళో పెద్దలకు అనుమానం రాకుండా సీతాపతి ఓ కథ అల్లి చెప్పాడు. సీతాపతి చెప్పిన కథ విన్న తర్వాత రాజారావు పట్ల ఎవరూ పెద్ద కుతూహలాన్ని చూపడం లేదు. జాలిగా చూసి ఊరుకుంటున్నారు. పాపం అనడం 1-2 సార్లు రాజారావు చెవిలో పడింది. ఆనాడు రాత్రి భోజనం చేస్తూ రాజారావు సీతాపతితో అన్నాడు. పత్రిక చదవడానికి వెళ్ళిన రోజుల్లో చాలామంది నన్ను చాలా ప్రశ్నలు వేసేవారు. కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ అడగడం లేదు. అంతవరకు ప్రాణం హాయిగానే ఉంది. కానీ నన్ను జాలిగా చూస్తారు, పాపం అంటూ అదోలా చూస్తారు. ఎందుకో అర్థం కావట్లేదు. సీతాపతి నవ్వుతూ, దాని వెనక ఒక కథ ఉందిలే అన్నాడు. ఏమిటది? శాంతమ్మ, రాజారావు ఒకేసారి అడిగారు. పల్లెటూరి వాళ్లకు అక్కర్లేని విషయం ఉండదు. ఎవరింటికైనా చుట్టాలు వస్తే సాయంత్రానికల్లా ఊరంతా తెలుస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులయ్యింది. నీ గెడ్డం వాలకం చూసి అందరికీ కుతూహలంగానే ఉంది. నన్ను కూడా ప్రశ్నలతో వేధించేవాళ్ళు. ఈ ఊళ్ళో ఒకే పార్టీ వాళ్ళున్నారు. అందరూ అధికార పార్టీకి చెందిన వాళ్లే.
నువ్వు ఫలానా అని తెలిస్తే తెల్లవారేటప్పటికి ఊళ్ళోకి మలబారు పోలీసుల్ని దించుతారు. అందుకే నేను ఒక కథ అల్లి చెప్పాను అన్నాడు సీతాపతి. ఏం చెప్పావు? కుతూహలంగా ప్రశ్నించాడు. అరుంధతి కూడా కుతూహలంగా వినటానికి కూర్చుంది. నీ పేరు రంగారావు. అవును, ప్రస్తుతం నేను ఆ పేరుతోనే ఉన్నానుగా. అందుకే ఆ పేరు చెప్పాను. నీకు ఉత్తరాలు వచ్చినా ఆ పేరుతోనే వస్తాయిగా. వేరు పేరు చెప్తే మళ్ళీ చిక్కు రావచ్చు. నీ భార్య చనిపోయిందని, నువ్వు భార్యను చాలా ప్రేమించేవాడవని, దాంతో నీకు మతి చాంచల్యం కలిగిందని, అందుకే అమ్మ నిన్ను ఇక్కడికి రప్పించిందని చెప్పాను. నువ్వు నా వేలి విడిచిన మేనమామ కొడుకువని చెప్పాను. అందరూ నంబరు. అందుకే నిన్ను చూసి అందరూ జాలిపడడం. కథ విని రాజారావు పక్కపక్క నవ్వాడు. అదేంట్రా, భార్య చనిపోయిందని ఎలా చెప్పావు? అపశకనం మాటలు అంది దిగులుగా శాంతమ్మ. అవునమ్మా, అది నేను ఆలోచించలేదు. పొరపాటే జరిగింది అన్నాడు సీతాపతి నొచ్చుకుంటూ. అదేమిటమ్మా, అనగానే చచ్చిపోతారా? అలా అయితే రోజుకి ఎంతమంది భార్యలు భర్తల్ని చంపేస్తారు అన్నాడు రాజారావు తేలిగ్గా నవ్వేస్తూ. ఆ విషయాన్ని అతను అంత తేలిగ్గా తీసుకోవడం అరుంధతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అరుంధతి రాజా తెప్పించిన పుస్తకాలు ఒక్కొక్కటి చదివింది. ఒక్క పుస్తకం చదవగానే ఆ పుస్తకాన్ని గురించి విపులంగా అరుంధతికి చెప్పేవాడు. ఆ పుస్తకాల గురించి సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడం కూడా నేర్చుకుంది అరుంధతి. ఆ చర్చలు సీతాపతి ఇంటికి వచ్చాక, శాంతమ్మ పని అయ్యాక సాయంత్రం కూర్చుని చేసేవారు. అరుంధతికి అది నచ్చేది కాదు. ఎవరూ లేనప్పుడు తనతో అతను ఎక్కువ మాట్లాడకపోవడం ఆమెలో ఏదో పట్టుదలను రెచ్చగొట్టసాగింది. రాజా ఉన్న కొద్ది రోజుల్లోనే అరుంధతికి ఎన్నో విషయాలు తెలిసినట్లు అనిపించింది. రాజా సాన్నిధ్యంలో ఒక పెద్ద విజ్ఞానోత్సవం అనిపించసాగింది. ఆనాడు శ్రావణ మంగళవారం. శాంతమ్మ కొడలి చేత నోము పట్టించింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. కాఫీ తాగి ఉదయాన్నే సీతాపతితో రాజారావు కూడా పొలం వెళ్ళాడు. ఇంటికి ముత్తైదువులు వస్తారు, తను ఉంటే బాగుంటుందని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం రాజా కూడా సీతాపతితో కూర్చుని పొలంలోనే అన్నం తిన్నాడు. పొలాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు స్నేహితులిద్దరూ. సాయంత్రం 3 ముసుగ్గా కూడా ఉంది. వర్షం వచ్చేలా ఉంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సీతాపతి. ఇద్దరం కలిసే వెళదాం అన్నాడు రాజారావు. లేదు, నాకు కొంచెం పనుంది. అచ్యుతరామయ్య గారి పొలం దగ్గరికి వెళ్ళొస్తాను. ఆయనతో కాస్త పనుంది అన్నాడు సీతాపతి. ఇంటి దగ్గర హడావిడి తగ్గి ఉంటుందంటావా? ఇంకా హడావుడేమిటి? పొద్దున్నే అన్ని లాంఛనాలు అయిపోయి ఉంటాయి. నీకు కాఫీ సమయం అయింది, వెళ్ళు అన్నాడు సీతాపతి. రాజారావు ఇంటికి వచ్చేటప్పటికి వీధి వాకిలి గడప పట్టుకొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు నిల్చుని ఉంది అరుంధతి. ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న దేన్ని చూడటం లేదు, దూరంగా కనిపించే దేన్నో చూడ్డానికి ప్రయత్నిస్తున్నాయి. అరుంధతి ముదురాక పచ్చని జరీ పట్టుచీర, అదే రంగు పట్టురవిగా ధరించి ఉంది. తలంటి పోసుకున్న కురుల్ని వదులుగా జడవేసుకుంది. ముఖం మీద పడుతున్న ముంగురులతో చల్లగాలి సయ్యడలడుతుంది. మంచి ముత్యపు కాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె శరీరపు కాంతితో సూర్యకిరణాలు పోటీ పడుతున్నాయి. ఆ పెద్ద పెద్ద సోగకళ్ళు చుట్టూ ఉన్న వాలుజడలోని చామంతులు విలవిలపోడుతున్నాయి. కాటుక చెరిగి వెడల్పుగా వేపించడం వల్ల ఒక వింత సోయగాన్ని తెచ్చిపెట్టింది ఆ ముఖానికి. చేతికి పచ్చని నూలు తోరణం కట్టింది. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ సౌందర్యమూర్తి ముందు మోకరించాలనిపించింది రాజారావుకి. అలాగే కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. రాజారావు మైమరిచి చూస్తూ నిల్చోవడాన్ని అరుంధతి చూసింది. సిగ్గుతో ఆమె చెక్కుళ్ళు రాకరంజితమైనాయి. లోపలికి పారిపోయింది. రాజారావు అపరాధిలా తల వంచుకుని లోపలికి వచ్చాడు. అరుంధతి కాఫీ తెస్తుందని ఆశించిన రాజారావుకి శాంతమ్మ రాక నిరాశనే కలిగించింది. కాఫీ తాగుతూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. తల వంచుకుని ఆలోచిస్తున్న రాజారావుకి తెల్లని పాదాలు 2 కనిపించాయి. వాటి నుంచే దృష్టి మరల్చుకోవాలనిపించలేదు. మీకు ఉత్తరం వచ్చింది. రాజారావు దగ్గరగా వచ్చాయి పాదాలు. తలెత్తి ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరాన్ని అందుకుంటున్న రాజారావు దృష్టి జారిన పమిటి సర్దుకుంటున్న గోరింటాకుతో పండి పగడాలతో కనిపిస్తున్న అరుంధతి చేతి గోళ్ల మీద ఓ క్షణం నిలిచిపోయింది. అరుంధతి రాజారావు ముఖంలోకి చూసింది. అతని చూపుని మలుచుకొని ఉత్తరం చదువుకోసాగాడు. ఉత్తరం చదువుతున్న రాజారావు ముఖంలో భావ పరివర్తనను గమనిస్తూ నిల్చుంది అరుంధతి. రాజారావు ముఖం చూసి అరుంధతికి ఆ ఉత్తరం ఏదో దుర్వార్తనే మోసుకొచ్చిందని అనిపించింది. ఎక్కడి నుంచి? ఊహు అంటూ తల పైకెత్తి ఏదో చెప్పబోయి అరుంధతి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎక్కడి నుంచి? చూపుల్ని పక్కకు మరల్చుకుంటూ మళ్ళీ ప్రశ్నించింది. ఓ క్షణం మౌనంగా ఉండి మా ఆవిడ దగ్గర నుంచి అన్నాడు నిర్లిప్తంగా. అరుంధతి మనసు కలుక్కుమంది. ముఖంలో అలుముకుంటున్న చీకట్లు బలవంతంగా చెదరగొట్టింది.
ఏమని రాసింది? మామూలుగా ఉన్నట్లు ప్రశ్నించింది. రమ్మని రాసింది. వెళతారా? వెళ్ళమంటారా? అరుంధతి తల ఎత్తింది. రాజారావు చిరునవ్వుతో చూస్తున్నాడు. అరుంధతికి ఏదో అనిపించింది. బాగానే ఉంది. నన్నడుగుతారే? మీ ఆవిడ రమ్మని రాస్తే వద్దనడానికి మధ్య నేనెవరిని? అది సాదాగా నిర్లిప్తంగా అనాలని ప్రయత్నించింది. కానీ ఆ కంఠంలో మరేదో పలికింది. నువ్వు నాకేమీ కావా? రాజారావు కంఠం అతి మాధవంగా ధ్వనించింది. అరుంధతి అక్కడ నిల్చోలేకపోయింది. మరో నిమిషం అక్కడ నిల్చుంటే తనలోని బలహీనత బయటపడక తప్పదు. గిరున తిరిగి బయటికి వచ్చేసింది. గడపలో ఓ క్షణం ఆగింది. కానీ విడిదిరికి చూడకుండానే బయటికి వెళ్ళిపోయింది. అరుంధతికి ఆ ఇంట్లో నుంచి పరిగెత్తిపోవాలని ఉంది. ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళి బావురుమని ఏడవాలని ఉంది. ఏదో అలజడి, అశాంతి. నువ్వు నాకేమీ కావా? ఆ మాట చెవుల్లో ధ్వనిస్తుంది. ఎంత మృదువుగా మాధవంగా అన్నాడు. సందేహం లేదు, తనకు కూడా తనకలాగానే బాధపడుతున్నాడు. అందుకే తనను తప్పుకుని తిరుగుతున్నాడు. భారీ ఉత్తరం రాసిందిగా వెళ్ళిపోతాడేమో. పోతే పోతాడు, తనకెందుకు? పెళ్ళం రాస్తే వెళ్లకుండా ఉంటాడా? చా, ఏమిటి తను ఇలా ఆలోచిస్తుంది? అతని భార్యను తను చూడను కూడా లేదే. ఆమె తలపే తనకు ఎందుకు ఏదో బాధను కలిగిస్తుంది. రాజా తన వాడెలా అవుతాడు? అతను ఏనాడో పరాయవాడయ్యాడు. తను మాత్రం తనలో బలహీనత ఏర్పడింది. అది రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. దేవతలా చూసుకుంటున్న భర్తకు తను ద్రోహం చేస్తుంది. తనలో పాపం ప్రవేశించింది. దైవంలాంటి తన భర్తకు తన మీద కొంచెం కూడా అనుమానం లేదు. తను ద్రోహి కాదు. తను రాజాకు దూరంగా ఉండక తప్పదు. అతను వెళ్ళిపోవాలి. అతను ఇక్కడ ఉంటే తను నిమిషంలో ఏ ఆనందం చేస్తుందో తనకే తెలియదు. తన భార్య రమ్మన్నదట. అయితే వెళ్ళొచ్చుగా. వెళ్ళమంటావా అంటూ తనని అడుగుతాడేం? తనను పరీక్షిస్తున్నాడా? స్నేహితుడికి ద్రోహం చేస్తున్నాడనే బాధ లేదా? పగటి నిద్రలో వచ్చిన తలనొప్పిగా రాజారావుని మనస్సు నుంచి ఎంతగా తోసెయ్యాలని చూస్తుందో అంతగా వదలకుండా మనస్సులోనే తిష్టవేశాడు. రాత్రి భోజనాల దగ్గర శాంతమ్మ రాజారావుకి సీతాపతికి వడ్డిస్తూ ఉంది. అరుంధతి వంటగంటి గడపలో నిల్చుని కావాల్సిన పదార్థాలు శాంతమ్మకు అందిస్తున్నది. రాజారావు మౌనంగా అదోలా ఉండటాన్ని గమనించాడు సీతాపతి. ఏరా, ఏదోగా ఉన్నావు? ప్రశ్నించాడు సీతాపతి. పిల్లలు గుర్తొచ్చారేమో అంది శాంతమ్మ. శాంతమ్మ అలా అనటం ఎందుకో అరుంధతికి రుచించలేదు. వాడికి పెళ్ళం పిల్లలు కూడా గుర్తొస్తారా? పార్టీ వాళ్ళు గుర్తొచ్చి ఉంటారు అన్నాడు సీతాపతి నవ్వుతూ. ఏడ్చావలే, తేలిగ్గా నవ్వేశాడు రాజారావు. అంతలో ఎంతో హాయిగా నవ్వేయగలిగాడు అనుకుంది అరుంధతి. నేను తెల్లవారుజామున వెళుతున్నాను అన్నాడు రాజారావు మౌనం భంగం చేస్తూ. రేపే వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పను గాని వెళ్ళాలి. పార్టీ నుంచి పిలిపి వచ్చింది. మీ పార్టీ రహస్యం ఎలా చెబుతావు? మరిచిపోయి అడిగాను. ఏమిటంత అర్జెంటు? సీతాపతి ప్రశ్నించాడు. అది కూడా చెప్పకూడదు అన్నాడు రాజారావు అన్నం కలుపుకుంటూ. అవునులే, పోనీ మళ్ళీ ఎప్పుడొస్తావు? అది చెప్పలేను. వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో. మా స్థావరాలను పోలీసులు కుక్కలు పసికట్టాయంట అన్నాడు రాజారావు ఆలోచిస్తూ. 2 నాయకులు అరెస్ట్ అయ్యారట. ఒకతను పారిపోతుంటే కాల్చేశాడట. అరుంధతి బెరుదురుగా చూసింది. కాల్చటమే? ఎందుకొచ్చిన గొడవ బాబు నీకు ఇదంతా? ఇంటి పట్టున లక్షణంగా ఉండక అంది శాంతమ్మ ఆదుర్దాగా. సరేలే, వాడు నువ్వు నేను చెప్తే వింటాడా? రాజా, నీకు ఎప్పుడు రక్షణ కావాల్సి వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా వచ్చాయి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. అరుంధతి భర్తను జాలిగా చూసింది. ఎంత మంచివారు! నాకు ఆ విషయం తెలుసురా. కానీ ఇక నేను ఇక్కడికి రావడం జరగకపోవచ్చు. నేను రావడం నీకు మంచిది కాదు. అప్రయత్నంగా రాజా చూపులు అరుంధతి చూపులతో కలిశాయి. అరుంధతి కళ్ళు వాల్చేసుకుంది. నీ మొహం, నువ్వొస్తే నాకొచ్చే చెడు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంతగా అయితే పోలీసులు నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళి 4 రోజులు జైల్లో ఉంచుతారు అంతేగా? నవ్వుతూ అన్నాడు. శాంతమ్మ గాబరాగా చూసింది. మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ, మీ దేవసేన.